వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. పొగాకును వెంటనే జిల్లాలో ఉన్న మిగిలిపోయిన పొగాకును వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పొగాకును వెంటనే రైతుల సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే పొగాకు రైతుల సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే పొగాకు రైతుల సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే మిగిలిపోయిన పొగాకును వెంటనే జిల్లాలో ఉన్న మిగిలిపోయిన పొగాకును వెంటనే జిల్లాలో ఉన్న మిగిలిపోయిన పొగాకును వెంటనే పొగాకు రైతుల పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే పొగాకు రైతుల సమస్య పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే ప్రాంతాల్లో మిగిలిపోయిన పొగాకును వెంటనే ప్రభుత్వమే పొగాకు పంటను కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే పంట సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఐక్యత రైతుల పొగాకు పంటను పైన చట్టమైన చర్యలు తీసుకోవాలి. అలియన్స్ కంపెనీ పైన చర్యలు. గత 3 నెలలుగా పొగాకు రైతులు మా మిగిలిపోయిన పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి మొర పెట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేనటువంటి ప్రభుత్వంగా ఉంటుంది. సుమారుగా కర్నూలు జిల్లాలో 5-6 మండలాల్లో ప్రధానంగా పొగాకు పంటను సాగు చేయడం అనేటువంటిది జరిగింది. ఓరోకల్లు కానీ, కల్లూరు కానీ, అదేవిధంగా వెల్దుర్తి, కర్నూలు మండలము, ఎమిగినూరు మండలాల్లో పొగాకు పంటను విస్తారంగా సాగు చేశారు. కారణం ఏమంటే గత సంవత్సరం 18,000 రూపాయలు క్వింటాలు పలకడం వలన రైతులు ఆశించి ఈ సంవత్సరం పంట వేశారు. పంట వేస్తే ఇదే రైతులను మోసం చేయడం కోసం కంపెనీలు, అది ఐటీసా లేదంటే జీపీఐయా లేకుంటే అలయన్స్ కంపెనీనా, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా ఒక్కుమ్మడిగా ఐక్యమై ఈరోజు రైతులను దళారుల చేతుల్లో పెట్టేసేసి కారు చౌకగా కొనుగోలు చేయడం అనేటువంటి జరిగింది. 15,500 అని చెప్పేసి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశారు. అది కూడా పూర్తిగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ 3-4 మండలాల్లో మేము సర్వే చేసిన సందర్భంగా 6,000 క్వింటాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గరనే ఉంది. అంటే ఉదాహరణకు ఒక్క రైతు దగ్గర లక్ష్మీపురం ఒక రైతు వెంకట సుబ్బయ్య అనే రైతు దగ్గర 2 లారీల సరుకు అట్లే ఉంది. ఈరోజు నన్నూరు నుంచి వచ్చినాడు మహేష్ అని చెప్పేసి ఆ రైతు వచ్చినాడు, ఆయన దగ్గర 65 బేళ్ళు ఉంది. అంటే ఈ రకంగా ఒక్కొక్కరి దగ్గర విస్తారంగా ఈరోజు కొన్ని క్వింటాలు, 100 క్వింటాలు ఈరోజు అట్లే ఉంది పండిన పంట. మరి ఈ పంటను కొనుగోలు చేయకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏం కావాలా అని పోయిన 2-3 వారాలుగా మేము ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. పైపెచ్చు ఏమిటంటే ఈరోజు కంపెనీల వాళ్ళు కొంతమంది దళారులను పంపించి గ్రామాలకు అతి తక్కువ రేటుకు, అంటే 800 రూపాయలకు ఇస్తావా లేదా 600 రూపాయలకు ఇస్తావా, 1000 రూపాయలకు ఇస్తావా అని చెప్పేసి ఆ రకంగా తక్కువ రేటుకు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆ పొగాకు ఎక్కడ పోతుంది అంటే ఈరోజు కంపెనీల దగ్గరికి చేస్తుంది. వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మేము మరొకసారి కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే రైతుల దగ్గర మిగిలి ఉన్నటువంటి పొగాకును పూర్తిగా కొనుగోలు చేయడం ఒకటి, అదేవిధంగా న్యాయమైనటువంటి రేటు మీరు ఏదైతే చెప్పారో 15,500 రూపాయల ప్రకారం మీరు ధర కట్టి ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున మేము హైవే రోడ్డును దిగ్బంధనం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.